సూపర్ ఉంది. బాగా ఎంజాయ్ చేసాం 100 days 175 centers. సాంగ్స్ చాలా బాగున్నాయి, చాలా బాగుంది. సినిమా అయితే సూపర్ ఉంది బ్రో. 100 days పక్కా చాలా బాగుంది. ఇట్ వాస్ ఆసమ్ బ్రో. కొత్తగా ఏం చెప్పాలి బ్రో, ఎప్పుడు ఓల్డ్ మూవీ కదా, చాలా బాగుంది. సాంగ్స్ మనకు తెలిసిందే కదా, చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తాం. చాలా చాలా వైబ్ అవ్వచ్చు. సినిమా సూపర్. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. సో మేము మెయిన్లీ మ్యూజిక్ కోసం వచ్చాము. సినిమా 100 days పక్కా. ఇంకో రీ రిలీజ్ చేసినా ఇంకో 100 days అవుతుంది. 1.5 ఫ్యాన్స్ లో కూడా పవర్ ఆయనకి ఫ్యాన్ అన్నమాట. సూపర్ సినిమా అండి, ఏం చెప్తాం దాని గురించి. ఎక్సలెంట్ సినిమా, ఎక్సలెంట్ సాంగ్స్, ఎక్సలెంట్ యాక్టింగ్. నిత్యమేనన్ గారి సూపర్ యాక్టింగ్ అండి, ఎక్సలెంట్. ఓ ప్రియా ప్రియా, ఓ మారియా ప్రియా, నీ ప్రేమల మనసే మునిగింది వేళ. ఆల్బమ్ క్రేజీ అసలు. నితిన్ గుండే అసలు నిత్యమేనన్ అయితే నిత్యమేనన్ కళ్ళు ప్రియా సాంగ్ నీకోసం నీకోసం ఓ చిన్నదాన నీకోసం నీకోసం నీకోసం. రిలీజ్ అయింది, సో ఎలా అనిపించింది మూవీ చూడటం అండ్ సాంగ్స్ వైబ్ చేయడం మీ ఫ్రెండ్స్ తోటి? ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అంటే చిన్నదాన నీకోసం కోసమే వచ్చాం మేము కూడా. బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. సాంగ్స్ అప్పుడు అంటే 10 years నుంచి అదే సాంగ్స్ వింటూ ఉంటాం కంటిన్యూస్ గా, కానీ ఇప్పుడు థియేటర్ లో నిన్న కూడా వినేసే వచ్చాము. లిరిక్స్ మర్చిపోతాం కదా, అందుకని ఇక్కడ బాగా హమ్ చేద్దామని లిరిక్స్ అన్ని విని. మూవీ అంటే అంటే ఏం నచ్చుతుంది సీన్స్ గానీ? మన నితిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, అందుకని చెప్పి నాకు నితిన్ అంటే బాగా ఇష్టం. థియేటర్ వైబ్ అంతా అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. సినిమా ఆబ్వియస్లీ చూసిన సినిమానే. సాంగ్స్ కోసం వచ్చినాం. యాక్చువల్ సినిమా స్టోరీ అంతా ఏం ఉండకపోయినా వి ఎంజాయ్డ్ ఎ లాట్. సాంగ్స్ ఎలా అనిపించింది? అంటే సాంగ్స్ ఆఫ్ కోర్స్ మళ్ళీ రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. వి ఎంజాయ్డ్ ఎ లాట్. సినిమా సూపర్. మేము చిన్నప్పుడు చూడలేదు, బట్ ఇప్పుడు ఆ రిలీజ్ ఎంజాయ్ చేస్తుంటే ఏదో లైవ్ రిలీజ్ మూవీ చూసినట్టే అనిపిస్తుంది. సాంగ్స్ ఆర్ ఫ్యాబ్. ఇట్స్ లైక్ ఎ లైవ్ కాన్సర్ట్ ఫర్ అస్. సో అండ్ అంటే అప్పటి సాంగ్స్ ఇప్పుడు వింటున్నా కానీ స్టిల్ ఫ్రెష్ గా అనిపించాయి కదా, ఎలా అనిపించింది? ఆ సాంగ్స్కి ఇప్పుడు థియేటర్లో మీ ముగ్గురమే అనుకుంటా స్క్రీన్ ముందు నించొని డాన్స్ చేసింది. మేబీ అందరు ఫోన్స్లో రీల్స్లో మేమే ఉంటాము. థ్యాంక్స్ ఫర్ ద డైరెక్టర్ ఈ మూవీ స్పెషల్లీ రిలీజ్ చేసినందుకు. నితిన్ కెరీర్ బెస్ట్ మూవీ కాబట్టి సో వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ టు రిలీజ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. చాలా మంచి వైబ్ అయినా మంచి ఎంజాయ్ చేసినాం. ఫుల్ ఎంజాయ్ చేసినాం. చిన్నదాని కోసం సాంగ్, ఇంకా ప్రియ సాంగ్ అయితే ఇట్ వాస్ ఎక్స్ట్రాడినరీ. సో మూవీకి వచ్చింది మాత్రం ఎక్స్పెషల్ 3 songs కోసం. ఒకటి లక్ష్మి సాంగ్, ప్లస్ ఇంకోటి హో ప్రియా ప్రియా అండ్ చిన్నదాని కోసం. సో దీస్ సాంగ్స్ ఆర్ నెయిల్డ్ యాక్చువల్లీ. సో మ్యూజిక్ కాన్సర్ట్ అనుకోవచ్చు దీన్ని యాక్చువల్లీ. సో ఇది సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ అని ఎంజాయ్ చేసినాం. సో ఇది సెకండ్ టైం రీ-రిలీజ్. ఇది ఇష్క్ సెకండ్ టైం రీ-రిలీజ్, కానీ సెకండ్ టైం ఉన్నట్టు లేదు. లైక్ చూస్తున్నారు మీరు, మొత్తం హౌస్ఫుల్ మొత్తం. యాక్చువల్లీ లాట్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఫర్ ద రీ-రిలీజెస్. మేము అసలు రీ-రిలీజ్ డై హ్యాడ్ ఫ్యాన్స్. మేము చిన్నప్పుడు థియేటర్లో చూడలే, ఇప్పుడు చూస్తున్నాం. అసలు ఇట్స్ రియల్లీ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్. సాంగ్స్ గానీ ఆ వైబ్ ఎలా అనిపించింది? చాలా బాగా ఫుల్ ఎంజాయ్డ్. నేను 12 years ముందు ఈ సినిమా చూడలే అన్నట్టు థియేటర్లో మిస్ అయ్యాను. సో మళ్ళీ ఇప్పుడు చాలా కలర్ గ్రేడింగ్ చాలా మంచి అనిపించింది. చాలా అందరూ ఎంజాయ్ చేశారు. లాస్ట్ సాంగ్ ఇంకా చాలా ఎంజాయ్ చేశారు. వర్త్. మనం వచ్చి చూసి అసలు ఒక్క సీట్ ఖాళీ లేకుండే పేపర్స్ తోపు. ఒక్క సాంగ్ కూడా మేము కూర్చోనే లేదు. మస్తు ఆడినాం. సూపర్ రిలీజ్ బ్రో. సూపర్ వైబ్స్, ఫ్రెష్ వైబ్స్, గుడ్ సాంగ్స్. నైస్. సీరియస్ అంటే అప్పుడు సినిమా ఇప్పుడు రీ-రిలీజ్ చేశారు. మంచిగా అనిపించింది. ఎంజాయ్ చేయండి. ఇంకొక షో ఉంది. కాదు బ్రో, ఆఫ్టర్ 10 years రిలీజ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంటుంది బ్రో? బాగుంది, చాలా బాగుంది. ఇంకేం చెప్పాలి? బాగుంది బ్రో. సాంగ్స్ గానీ ఆ స్టోరీ గానీ మంచి వైబ్ ఉంది బ్రో. మంచిగా 100 days పక్కా. క్రేజీ మూవీ బ్రో. ఈ మూవీ ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధి అవుతుంది. ఇంతమంది అందుకే వచ్చినాం. మళ్ళీ వచ్చినా కూడా లిరికల్ హిట్ బ్రో. ఈ మూవీ అయితే లిరికల్ హిట్, చాలా బాగుంటది. సూపర్ అన్న మూవీ. ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చూస్తామని అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అప్పుడు చూడలే, ఆ ఛాన్స్ రాలే మాకు. ఇప్పుడు మళ్ళీ చూసినందుకు ఎంతో మంచిగా అనిపిస్తుంది.